హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిమాత వ్లాగ్స్. ఈరోజైతే నేను బైక్లో శ్రీశైలంకి వెళ్ళబోతున్నాను. అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, తర్వాత టెంపుల్ హిస్టరీ, ఇంకా మనకు అకామిడేషన్ ఎలాగా, తర్వాత దర్శనంకి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. టైం మార్నింగ్ 5 అవుతుంది. నేను పొద్దుటూరు, ఖమ్మం తర్వాత దొర్నాల మీదుగా నేను శ్రీశైలంకి చేరుకోబోతున్నాను. దొర్నాల నుండి 47 కిలోమీటర్స్ అరౌండ్ ఘాట్ రోడ్ ఉంటుంది. శ్రీశైలంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జ్యోతిర్లింగం, అలాగే శక్తిపీఠం 2 కొలువై ఉన్న ఒకే ఒక దేవస్థానం. ఇక్కడున్న జ్యోతిర్లింగం ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే ఇక్కడున్న బ్రహ్మాంబిక అమ్మవారి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇవి 2 కొలువై ఉన్న ఒకే ఒక దేవస్థానం శ్రీశైలం కాబట్టి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది. నేనైతే స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాను. నాకు నైట్ 9:00కి దర్శనం ఉంటుంది. సో, నేను ఈలోపే ఇంకా ముందుగా వెళ్ళేసి అక్కడున్న ప్లేసెస్ మొత్తం నేను ఎక్స్‌ప్లోర్ చేసి తర్వాత నేను దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకి అక్కడ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత అకామిడేషన్ ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. మీ బ్రౌజర్‌లో శ్రీశైల దేవస్థానం .org అని టైప్ చేయండి. ఈ నేమ్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎగ్జాక్ట్‌గా చూసుకోండి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. తర్వాత కింద ఉన్న సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక క్రియేట్ చేసుకున్న లాగిన్ చేస్తే లాగిన్ అవుతారు. తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఆన్‌లైన్ బుకింగ్ వస్తుంది. ఇక్కడ మీరు దర్శనం మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దర్శనం ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తాయి. సో, అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం ఉన్నాయి. ఇక్కడ అతి శీఘ్ర దర్శనం మీద ఒక్కొక్కటి నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. అతి శీఘ్ర దర్శనం మీద క్లిక్ చేశాక మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్‌కి మనం దర్శనం కోసం చూస్తున్నామనేది. తర్వాత టైమ్ స్లాట్ కూడా ఇక్కడ చూపిస్తాయి మీకు. ఈ స్లాట్ ప్రకారం మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. తర్వాత శీఘ్ర దర్శనం కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు అవైలబుల్ స్లాట్స్ చూపిస్తాయి ఇక్కడ. ఆ స్లాట్స్ మీరు సెలెక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇంకా స్పర్శ దర్శనం కొంచెం బాగా ఫేమస్ ఇది. ఇది కొంచెం టికెట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత స్లాట్స్ 9 పీఎంకి చూపిస్తున్నాయి. ఎంతమంది పర్సన్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి పక్కనే. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడ ఐడీ ఎంటర్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ప్రొసీడ్ అయ్యారంటే కంటిన్యూ కన్ఫర్మ్ బుకింగ్ అని వస్తుంది. ఇలాగ మీకు డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ మీరు కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాలి. మీకు ఇలా పేమెంట్ పేజ్‌కి వెళ్తుంది. మీకు నచ్చిన పేమెంట్ మెథడ్‌లో మీరు ఇక్కడ పేమెంట్ చేసేయచ్చు. శ్రీశైలం సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు. సో, తర్వాత చెప్తాను అనేది. మీరైతే ఇప్పుడు ఇక్కడ బుకింగ్లో అకామిడేషన్ దగ్గరికి వెళ్ళాలి, ఆన్లైన్ బుకింగ్లో. తర్వాత మీకు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. తర్వాత రూమ్ టైప్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 డిఫాల్ట్‌గా ఉంటుంది మీకు. తర్వాత రూమ్ టైప్ మీకు నచ్చిన రూమ్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏసీ, నాన్ ఏసీ, తర్వాత ఇలాగా సూట్ రూమ్ అన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. దాన్ని బట్టి మీకు ఇక్కడ అవైలబిలిటీ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఏసీ సెలెక్ట్ చేశాను. సో, నాకు అవైలబిలిటీ ఇక్కడ చూపిస్తున్నాయి. సో, నేనైతే ఇప్పుడు ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. సెకండ్ సెలెక్ట్ చేశాను నేను. మీకు ఇక్కడ బిలో ఆప్షన్స్ చూపిస్తున్నాయి మీకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయనేసి. 6 రూమ్స్ ఉన్నాయి ఇలాగా. 1786 పర్ డే అయితే ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ 2 పర్సన్స్‌కి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేసి మీరు కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఒక సూట్ రూమ్ కూడా సెలెక్ట్ చేసి నేను చూపిస్తాను మీకు. ఇంకా వేరే చోటు కూడా ఉన్నవి. ఇక్కడ మనం డేట్ అయితే 13th సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు. 13th డేట్‌కి మల్లికార్జున సదన్‌లో ఉన్నాయి. 1518 రూపీస్ ఉంది టికెట్ అయితే. సారీ ఛార్జెస్ ఆ రూమ్‌కి. మీరు ఇక్కడ బుక్ నౌ కొట్టేసి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను డోర్నాల రీచ్ అయ్యాను. ఇక్కడ నుండి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది శ్రీశైలం వరకు. ఇక్కడ నైట్ టైమ్స్ వెహికల్స్‌ని అలో చేయరు. పైకి వెళ్ళడానికైనా సరే, పైనుండి కిందకి రావడానికైనా సరే. శ్రీశైలంకి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు. సో, మనం మార్కాపురంకి చేరుకోవాల్సొస్తుంది. బట్ మార్కాపురం చేరుకున్న అక్కడి నుండి మళ్ళీ అరౌండ్ 80 కిలోమీటర్స్ మనము బస్ జర్నీ చేయాల్సొస్తుంది. సో, బెస్ట్ ఏంటంటే మనం బస్‌లో ట్రావెల్ చేయడం బెస్ట్. లేదా మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్‌లో వెళ్ళడమైనా బెస్ట్. ఇప్పుడు బస్‌లో ఏంటంటే హైదరాబాద్ నుండి విజయవాడ, ఆంధ్రాలో చాలా ప్లేసెస్ నుండి, తెలంగాణలో చాలా ప్లేసెస్ నుండి డైరెక్ట్ బసెస్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా బస్ బుక్ చేసుకొని శ్రీశైలం వరకి
వెళ్ళిపోవచ్చు. టికెట్ కాస్ట్ అరౌండ్ 500-600 వరకే ఉంటాయి. మోస్ట్‌లీ మీరు ఆర్టీసీ సర్వీసెస్‌ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవి సేఫ్‌గా తీసుకెళ్తాయి. నేను ఎళ్ళే దారిలో కూడా అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఒక బస్‌కి. సో, ఇలాగా అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఆర్టీసీలో అయితే కొంచెం సేఫ్‌గా వెళ్ళొచ్చని నా ఫీలింగ్. మీరు మీ ఓన్ వెహికల్ లేదా బైక్‌లో వస్తుంటే మీకు ఇక్కడ మధ్యలో అక్కడక్కడ కొన్ని విలేజెస్ కనిపిస్తాయి. మీరు అక్కడ స్టాప్ చేసేయొచ్చు. ఆ వ్యూస్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరొచ్చేది రెయినీ సీజన్‌లో అయితే ఇంకా బాగా ఉంటుంది. ఆ వ్యూస్ మొత్తం చాలా బాగుంటాయి. పచ్చగా చెట్లన్నీ చుట్టూ చూడడానికి చాలా బాగుంటాయి. మీ ఓన్ వెహికల్‌లో రావాలంటే మీకు ఆల్రెడీ ఘాట్ రోడ్‌లో డ్రైవింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే రండి. ఎందుకంటే రోడ్స్ ఇక్కడ చాలా నేరోగా ఉంటాయి. బాగా రిస్కీ అని చెప్పొచ్చు. మీకు వెళ్ళే దారిలో అక్కడక్కడ పీకాక్స్, ఎలిఫెంట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీకు టైం బాగుంటే టైగర్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా మంకీస్ అక్కడక్కడ ఉంటాయి. బట్ మీరు వాటికి ఫుడ్ పెట్టడానికి కోసం వెహికల్స్‌ని ఆపకండి. ఎందుకంటే పక్కనే వెహికల్స్ స్పీడ్‌గా వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడిందనే విషయం గురించి ఒక స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఆయనకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అప్పుడు శిలాద మహర్షి చాలా కాలం పాటు శివుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు శిలాద మహర్షి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి శిలాద మహర్షి తనకిద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు. పరమేశ్వరుడి వరంతో శిలాదుడికి నంది మరియు పర్వతం అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. కాలక్రమేణా వారిద్దరు కూడా పరమేశ్వరునికి భక్తులయ్యారు. అయితే వారిద్దరూ పరమేశ్వరుని ప్రసన్నం కోసం దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆచరించారు. అలా ఆచరించిన తర్వాత శంభో అనే అనినంతనే వరాలు ఇచ్చే శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. మహాదేవుడిని చూసి పరవశించిపోయిన నంది తన ఈశ్వరుడి వాహనంగా ఉండాలని తన అభిష్టానం వ్యక్తపరిచింది. దానికి పరమేశ్వరుడు ఓకే చెప్పాడు. ముక్కంటి వాహనంగా నంది మారడం జరిగిపోయాయి. శ్రీశైలంలో శనగల వసవన్నగా దర్శనమిస్తాడు ఈ నందీశ్వరుడు. భక్తుల కోరికలు విని తన మూతికి కట్టిన శనగలను తింటాడన్నది భక్తుల నమ్మకం. అయితే పర్వతుడు మాత్రం తనని ఒక పర్వతంగా మార్చి తర్వాత శివుడిని కుటుంబ సమేతంగా తనపై నివసించమని కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఆ పర్వతం పైన జ్యోతిర్లింగంగా కొలువుదీరాడట. నేను ఇప్పుడే శ్రీశైలం శిఖరం దగ్గరికైతే చేరుకున్నాను. శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్‌లో ఇదొకటి. ఇక్కడే మనం రైట్ సైడ్‌కి వెళ్ళాలి. మీరు డైరెక్ట్‌గా శ్రీశైలంకి వెళ్తే మీరు అక్కడే ఆటోస్ లేదా జీప్స్ ఇలా మాట్లాడుకొని రావచ్చు. అరౌండ్ 300-500 చార్జ్ చేస్తారు ఒక్కొక్క పర్సన్‌కి. కొన్ని ప్లేసెస్ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడే బైక్ ఇక్కడే సైడ్ పార్క్ చేసి ₹20 టికెట్ తీసుకోవాలి ఇక్కడ. తర్వాత స్టెప్స్ ఉంటాయి. మీ స్టెప్స్ నడుచుకుంటూ పైకెళ్ళాలి. పైకెళ్ళొచ్చిన తర్వాత మీకు శిఖరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. సో, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పైకెళ్దాము. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది నేను వచ్చినప్పుడైతే. మీరిక్కడ నంది కొమ్ముల్లో నుండి మీకు శ్రీశైల గోపురాలు కనిపిస్తాయి మీకు. లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇక్కడ బైనాక్యులర్ కూడా ఉంటుంది. ₹10 పే చేసి మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్న తర్వాత మనం కిందకెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. కొంచెం సేపు తర్వాత చూసిన తర్వాత నేను కిందకైతే వచ్చాను. మీకు ఇక్కడ చూపించడానికి ట్రై చేశాను. బట్ సరిగ్గా కనిపించట్లేదు అది. ఆ ప్లేస్ చూసుకొని నేను కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ చూస్తే మనకి ఫాలధార, పంచదార తర్వాత హాటకేశ్వరం 2 ప్లేసెస్ ఉంటాయి. మనం రైట్ సైడ్‌కి వెళ్తే మనకు ఫాలధార, పంచదార అనే ప్లేస్‌కి వెళ్తాం మనము. ఇక్కడ కొంచెం కిందికి మనం నడవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే స్టెప్స్ ఉంటాయి. బట్ మీరు చాలా కేర్‌ఫుల్‌గా నడవాల్సి వస్తుంది మనం. ఈ స్టెప్స్ అన్ని చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. రైట్ సైడ్‌లో షాప్స్ కూడా ఉంటాయి మీకు. తర్వాత మీకు ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా! ఈ టెంపుల్ ఏంటంటే మీకు ఆదిశంకరాచార్యుల టెంపుల్ ఇది. ఇక్కడ శివానంద లహరి బుక్ కూడా రచించారంట. తర్వాత మనం ఇవి చూసాక ఎదురుగా మీరు చూస్తే ఇక్కడ ఫాలధార, పంచదార 2 ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. సో, లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నవి పంచదార అంటే 5 దారాలుగా వాటర్ వస్తూ ఉంటదని. రైట్ సైడ్‌లో కనిపించేది ఫాలధార అంటే శివుడి తల నుంచి వాటర్ వస్తూ ఉంటది. ఫాలధార అన్నట్లుగా. ఇది ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇది చూసుకొని నేను పైకైతే నడుచుకుంటూ వచ్చాను. మళ్ళీ సేమ్ ఇప్పుడు వచ్చిన దారిలోనే వెళ్ళాల్సి వస్తుంది మనం. అలా పైకి వచ్చాక మీకు ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత నేను మెయిన్ రోడ్‌కి వచ్చాక మళ్ళీ బైక్‌లో ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్‌కి ఆపోజిట్‌లోనే మనకి ఇక్కడ హాటకేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుంది. మనం అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు లెఫ్ట్‌కి వెళ్ళాలి ఇక్కడ నుండి. కొంచెం ఒక 200 మీటర్స్ దాకా లోపలికి వెళ్ళాలి. మీరు ఏదైనా ఆటో మాట్లాడుకుంటే మీరు ఇవన్నీ ప్యాకేజ్ లాగా కంబైన్ చేస్తారు. మీకు ఒక 500 దాకా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం చూసే ప్లేసెస్ ఇంకా చూడబోయే ప్లేసెస్ అన్నీ కలిపి. ఇలా కొంచెం మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాగే మనం కొంచెం ముందుకెళ్ళాక లోపలికి వెళ్ళి నేను బైక్ ఇక్కడ పార్క్ చేశాను. పార్క్ చేసి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే హాటకేశ్వరం టెంపుల్ ఇది. లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది. మీరు ఇక్కడ చూడొచ్చు. బయట ఇక్కడ షూస్ ఏదైనా వదిలేసి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది.
ఇక్కడ కెమెరా అయితే అలౌ లేదు. మీరు ఇక్కడ ఎదురుగా చూడొచ్చు. నేను బయట నుంచి చూపిస్తున్నాను. తర్వాత దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లోనే మనకి లలితాదేవి పీఠం కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే హటకేశ్వరంని అటకేశ్వరం అని కూడా అంటారు. ఏంటంటే కుండ పెంకులో మనకి శివుడు వెలిసాడని చెప్పేసి అటకేశ్వరం అంటారు. ఇక్కడ మనం లోపలికి వస్తే ఇక్కడ ఆపోజిట్లో మనకి లలితాదేవి పీఠం ఇది చూసుకోవచ్చు మీరు. అది చూసుకొని నేను అలాగే మెయిన్ రోడ్డుకి బయటకు వచ్చాక మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన శ్రీశైలం వైపుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాక మనకు సాక్షి గణపతి దేవాలయం వస్తుంది. ఇక్కడ గణపతి టెంపుల్ ఇది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు పార్కింగ్ ఉంటుంది. మనం వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. పార్క్ చేసిన తర్వాత మనం లోపలికి ఇక్కడ టెంపుల్కి వెళ్ళచ్చు. ఈ టెంపుల్ ఫేమస్ ఎందుకు అంటే మనం శ్రీశైలం వచ్చినందుకు ఒక సాక్ష్యం చెప్తాడు అని చెప్పేసి అంటారు. పరమేశ్వరుడికి మన గణపతి చెప్తారంటారు. అక్కడ నుండి మనకు ఒక 2 కిలోమీటర్స్ మనకి శ్రీశైలం ఉంటుంది. ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా వస్తుంది మనకు దారిలో. టోల్ గేట్ 100 రూపీస్ ఉంటుంది కార్కి అయితే. మనం ఇలాగే చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. మనం ముందుకు వెళ్తే మనం శ్రీశైలంలో ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను లెఫ్ట్కి వెళ్తున్నాను. లెఫ్ట్కి వెళ్తే మనం డైరెక్ట్గా శ్రీశైలం టెంపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఇంకో విషయం ఏంటంటే శ్రీశైలంలో సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు. సో సింగిల్గా వచ్చే వాళ్ళు ఎక్కడ స్టే చేయాలనే విషయం నేను మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఇప్పుడైతే నేను ముందుగా కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత నేను మీకు టెంపుల్ దర్శనం అవన్నీ చూసుకుంటాను. నాకు మనం కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే మనం పాతాళగంగ దగ్గర నుండి మనం శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి వెళ్తాం మనం. ఇప్పుడైతే మనం ఆ ప్లేస్ని విజిట్ చేయబోతున్నాము. మనం ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్కి 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇలా లోపలికి రాగానే మీకు అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే స్ఫూర్తి కేంద్రం. రైట్ సైడ్లో కనిపించేది మీకు ధ్యాన మందిరం. శివాజీ మహారాజ్ గారు మనకు శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేశారని చెప్పి చెప్తారు. ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్న మన ధ్యాన కేంద్రంలోనే ధ్యానం చేశారని. ఇక్కడికి వచ్చి వెళ్ళాక ఆయనకి చాలా విజయాలు అందుకున్నారని చెప్పుకుంటారు. తర్వాత మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ స్ఫూర్తి కేంద్రం లోపలికి వెళ్ళిపోదాం. మనకి ఎదురుగానే ఒక పెద్ద దర్బార్ కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు శివాజీ మహారాజ్ గారి దర్బార్ని. శివాజీ మహారాజ్ గొప్పతనం గురించి ఇక్కడ గోడలపైన చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన హిందూ మతం కోసం ఆయన చేసిన త్యాగాల గురించి కావచ్చు, ఆయన అందుకున్న విజయాల గురించి కావచ్చు, అన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. శివాజీ మహారాజ్ గారు శ్రీశైలం వచ్చి వెళ్ళాక ఇంకా ఎక్కువ విజయాలు అందుకున్నారని చెప్పుకుంటారు. తర్వాత మనం ఇక్కడ ఎదురుగా చూడొచ్చు. మనము ఆయన తిరుమల వెళ్ళిన దృశ్యాన్ని కూడా కనిపిస్తుంది మనకి. తర్వాత అలాగే కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ దర్బార్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతంగా రెడీ చేసి చాలా నీట్గా కూడా ఉంది ప్లేస్ అంతా. తర్వాత పక్కనే మనకి ధ్యాన మందిరం ఉంటుంది. శివాజీ గారు ఇక్కడే తన ధ్యానాన్ని చేశారని చెప్పి చెప్పుకుంటారు. మనం లోపలికి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఒక మనకి ఆయన ఫోర్ట్ గురించి మనకు బాగా క్లియర్గా చూపించారు. తర్వాత ఎదురుగా ఒక స్టాచ్యూ కూడా ఉంది. చాలా బాగుంది ఇది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అయితే మల్లమ్మ కన్నీరు అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే ఈ ప్లేస్ గురించి చెప్పుకోవాలంటే పూర్వం మల్లమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమెకి శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె కంటి నుంచి పడిన ఆనంద బాష్పాలని మల్లమ్మ కన్నీరు అని చెప్తారంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీ అలో లేదు. సో నేనైతే బయట నుండి మాత్రం కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీసాను. నేను అవి మాత్రం చూపిస్తున్నాను నేను. ఈమె పరమ శివభక్తురాలు. తర్వాత దాన ధర్మాలు చాలా ఎక్కువగా చేసిందని చెప్పి చెప్పుకుంటారు. దానివల్ల శివుడు ప్రత్యక్షమైన అంటారు. మీరు ఇక్కడ ఏదైనా కోరుకుని చెట్టుకైతే ముడుపు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారు. తర్వాత ఇక్కడ చాలామంది కర్ణాటక వాళ్ళు కూడా వచ్చారు మేము వెళ్ళినప్పుడైతే. తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు. మీరు ఏదైనా కోరుకుని ఇలా లోపలిని స్ట్రైట్గా నిలబడితే మీ కోరిక తీరుతుందని చెప్పి చెప్తారు ఇక్కడ. తర్వాత నేను అక్కడ నుండి రుద్ర పార్క్ అయితే చేరుకున్నాను. దీన్ని రుద్రవనం అని కూడా అంటారు. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫొటోస్కి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ పార్క్ మొత్తం మనకి చాలా బొమ్మలతో చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. మీరు అక్కడ స్టెప్స్ అయితే పైకి ఎక్కారంటే మీరు ఇక్కడ నుండి మొత్తం శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెంసేపు ఒక 1 అవర్ దాకా టైం స్పెండ్ చేయొచ్చు మీరు ఫ్యామిలీతో వస్తే. తర్వాత అక్కడ నుండి వచ్చేస్తుంటే గుర్రం తప్పిపోయి రోడ్ల మీద పరిగెత్తు కనిపించింది నాకు అక్కడ. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నుండి పాతాళగంగ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు పాతాళగంగలో స్నానం చేసిన తర్వాత నేను నైట్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మనం పాతాళగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడే మనకి రోప్ వే ఉంటుంది. తర్వాత మనం అక్కమహాదేవి గుహలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుండి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అక్కమహాదేవి గుహలకి 650 రూపీస్ టికెట్ ఉంటుంది. తర్వాత నేను వెళ్ళినప్పుడైతే 27న క్లోజ్ చేశారు దర్శనానికి. అక్కడ బోటింగ్కి క్లోజ్ చేశారు అది ఆ గుహలకు. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. రోప్వేకి 80 రూపీస్ ఉంటుంది. మీరు ఇక్కడ పాతాళగంగ వరకు నడవలేని వాళ్ళైతే మీరు ఇక్కడ వెళ్ళచ్చు. తర్వాత ఇక్కడ ప్లేసెస్ కూడా మీరు ఏమేమి చూడొచ్చు అనేది కూడా ఒక మ్యాప్ ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా రోప్వే ఎలా ఉంటుంది. తర్వాత మీరు పాతాళగంగకి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మనం చాలా స్టెప్స్ ఉంటాయి. చాలా కష్టం అయితే అవుతుంది.
నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ స్టెప్స్ మీద కొన్ని సాంస్క్రిట్‌లో మంత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో నాకు మరి తెలీదు. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఆరతి కావాలన్నా ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా దీపంని కూడా వెలిగించొచ్చు. కొబ్బరికాయలు కూడా కొట్టొచ్చు. ఇక్కడ అన్నీ అమ్ముతూ ఉంటారు. అదంతా చూసుకొని తర్వాత అయితే నేను రూమ్‌కి అయితే వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత నేను మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నైట్ అయితే నేను 9:00 కదా నా దర్శనం. సో ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు దర్శనానికి అయితే. వెళ్ళిన వాళ్ళు చాలామంది స్పెషల్ దర్శనానికే ఉన్నారు నాతో పాటు. తర్వాత ఇక్కడ మీకు చెప్పులు కూడా పక్కనే స్టాండ్ ఉంటుంది, ఫ్రీగా వదిలేయచ్చు. తర్వాత మొబైల్‌కి 10 రూపీస్ తీసుకుంటారు. మొబైల్ కూడా మీరు కౌంటర్‌లో పెట్టేయచ్చు. అదంతా అయిపోయాక నాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 45 మినిట్స్ దాకా దర్శనం పట్టింది. తర్వాత మీరు ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళకి సదన్స్ కూడా ఉంటాయి. మీరు కులాలను బట్టి మీరు అక్కడ వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే. ఇంకా సింగిల్‌గా వచ్చే వాళ్ళకైతే అక్కడ మీకు డార్మిటరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ సింగిల్ బెడ్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇలా ఇలా ఉంటాయి మీకు. ఒక్కొక్క బెడ్‌కి 250 రూపీస్ ఉంటుంది. మీకు అక్కడ ఒక లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాష్‌రూమ్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే 1500 రూపీస్ బస్ టికెట్స్‌కి, 500 రూపీస్ మీకు ఆటో చార్జెస్‌కి, తర్వాత మీకు ఒక 500 రూపీస్ ఫుడ్‌కి, ఇంకొక 500 రూపీస్ మిస్‌లీనియస్ అనుకున్నా కూడా 3000 అవుతుంది. ఇంకా మీకు యాక్టివిటీస్ అయితే 650 రూపీస్ అక్కమహాదేవి గుహలకి, 80 రూపీస్ రోప్‌వేకి, ఇంకొక 1000 రూపీస్ మీకు కృష్ణకామేశ్వరి అమ్మవారి అక్కడికి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అదొక ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో టోటల్ 3000 నుంచి 5000 రూపీస్ లోపు మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు కొన్ని పదార్థాలు అయితే తెచ్చాను నంది కింద పెట్టి తిప్పడానికి. బట్ అవి నందిని తిప్పడానికి ట్రై చేస్తే నేను తిరగలేదు. సో నేను అక్కడ పక్కనే పెట్టేసి నేను రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.